ఫస్ట్ పోయి నేను హాస్పిటల్లో డబ్బులు కట్టేయాల. ఫోన్ ఇవ్వడు పై టైంలో. సార్ మీ డబ్బులు నేను రేపు డబ్బులు కట్టేస్తాను సార్. దయచేసి మీరు చెక్ బౌన్స్ చేయకండి. సాయంత్రం వచ్చే డబ్బులు నేను కట్టేస్తాను. ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి. డబ్బులు దేవుడు ఉన్నాడు. రేయ్ డబ్బులు తీసుకున్నాను రా, వచ్చేస్తున్నాను. డబ్బులు కూడా ఉన్నాయి. అమ్మయ్యా డబ్బులు. అమ్మయ్యా దేవుడి దయ వల్ల డబ్బులు దొరికాయి. ఎవరో కానీ దేవుడా, ఆ డబ్బులు తేవడానికి నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకున్నాను. ఉన్న డబ్బులు ఎక్కడ పోయినాయో. స్వామి, అక్కడ ఒక ప్రాణం చావు బతుకులతో పోరాడుతుంది. నేను డబ్బు తీసుకోకపోతే ఆ ప్రాణం బతకదు స్వామి. నువ్వే నా డబ్బుని ఎలాగైనా దొరికేటట్టు చెయ్యి. ఏంటి హాస్పిటల్ డబ్బులా? డబ్బులు అక్కడ ఏమైనా పడిపోయినాయేమో ఒకసారి చూస్తాను పోయి. నిన్నటి నుంచి ఏం తినలేదు. అక్కడ ఎవరు వస్తున్నారు, ఆయన అడుగుదాం. ఎవరో నిలబడినారా, ఆయనకు అడుగుదాం. బాబు, ఇందాక నేను ఇట్లా నడుచుకుంటూ పోయేటప్పుడు ఏమన్నా నా డబ్బులు పడిపోయింటే చూసారా మీరు? అన్న డబ్బులు ఏం నేను చూడలేదు, కానీ 2 రోజుల నుంచి ఏం తినలేదన్నా. ఆకలిగా ఉంది. ఏమన్నా తినలేకుంటే ఇస్తావా అన్న? ఉన్న డబ్బులన్నీ దాంట్లోనే పడిపోయినాయి. నా దగ్గర ఏమున్నాయి ఇప్పుడు? బాబు, ఈ 20 రూపాయలు మాత్రం ఉంది. ఏమన్నా తీసుకొని కొనుక్కో. థ్యాంక్స్ అన్నా. పాపం అన్ని డబ్బులు పోగొట్టుకున్నా ఒక మనిషి ఆకలితో ఉన్నాడంటే అతను ఆకలి కోసం ఉన్న డబ్బులు ఇచ్చేశాడు. అలాంటి మంచి మనిషికి అన్యాయం జరగకూడదు. అన్నా, ఇందాక అక్కడ వస్తుంటే డబ్బులు దొరికాయి. ఇవి మీవేనా అన్నా? అవునండి, డబ్బులు నావే. ఇవి హాస్పిటల్లో కట్టాల్సిన డబ్బులు. మీకు మానవత్వం ఉంది కాబట్టి తిరిగి ఇచ్చారు. మీ రుణంని నీ జన్మలో తీర్చుకోలేను. అయ్యో బాధపడద్దండి. ముందు పోయి డబ్బులు హాస్పిటల్లో కట్టేసేయండి. సరే వస్తానండి. దేవుడు ఇచ్చినట్లు ఇచ్చి ఎన్నికి తీసుకునేది కదా, ఇప్పుడు ఎట్లా? శాలరీ పడింది. థ్యాంక్ యూ గాడ్. బాయ్.